ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. రామేశ్వరంలో 22 బావుల స్నానానికి వెళ్ళి అందరము ఈ సముద్ర స్నానాన్ని అగ్ని తీర్థము అని కూడా అంటారు. రామేశ్వరం జ్యోతిర్లింగం అంటారు. రాముడు 3 శివలింగాలకు ప్రతిష్టాపన చేశాడు. 2 శివలింగాలను శ్రీలంకలో ఉన్నాయి. ఒక్క శివలింగము మాత్రం ఈ రామనాథ శివలింగేశ్వర స్వామి. రామనాథ శివలింగేశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో అయినటువంటి 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. శంకరాచార్యులు ప్రతిపాదించిన ఆలయాలు పూరి జగన్నాథ్, ద్వారకాధీశ్, బద్రీనాథ్. ఈ 3 జ్యోతిర్లింగాలు చార్ధామ్ ఘాటులోనివే. 11 జ్యోతిర్లింగాలు ఒక ఎత్తు అయితే ఈ రామనాథ లింగేశ్వర స్వామి ఆలయం ఒక ఎత్తు. రామేశ్వరంలో రామతీర్థమని, లక్ష్మణ తీర్థమని, రామపాదమని, ఆంజనేయుని గుడి అని చాలా ఉంటాయి. ఈ 22 బావులలో ఔషధ గుణాలు ఉంటాయని పూర్వీకులు, మహర్షులు చెప్తుంటారు. ఈ సముద్రము శాంత స్వరూపంగా ఉంటుందని, రాముడు సముద్రాన్ని శాంతపరచడానికి 3 రోజులు ఉపవాసం చేశాడట. అయినా సముద్రుడు తన అలజడిని ఆపకపోతే రాముడు తన విల్లునెత్తి ఈ సముద్రాన్ని అణచాలని విల్లునెత్తాడంట. ఆ సముద్రుడు ప్రత్యక్షమై రాముని పాదాలను మొక్కి అప్పుడు శాంత స్వరూపునిగా మారాడట. సీతాదేవి ఇసుకతో ఈ రామలింగేశ్వర ఆలయంలోని లింగాన్ని ప్రతిష్ఠించిందట. అప్పటి నుంచి ఈ ఆలయానికి పూజలు జరుగుతున్నాయి. విభీషణుడు ఈ ఆలయాన్ని మొట్టమొదటిసారిగా కట్టించాడట. శిథిలమైన ఈ ఆలయాన్ని ఆ కాలాలలో ఆ రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం చేశారట. ఈ ఆలయంలో శిల్ప నైపుణ్యత చాలా అందంగా ఉంటుంది. ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆలయము చాలా పెద్దగా ఉంది. ఈ ఆలయంలోని శిల్పాలు, ఆ కలర్స్ ఎంత దూరం వెళ్ళినా కానీ కూడా అలా స్తంభాలు కనిపిస్తూనే ఉన్నాయి. మేమందరము ఇలా స్నానాలు ముగించుకొని దర్శనానికి బయలుదేరాం. మేమందరము 72 మెంబర్స్ వెళ్ళాము. ఇంతమంది ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం.
అంత పెద్ద ఆలయము. ఇగో మళ్ళీ ఇక్కడ మా పిన్ని వాళ్ళందరూ మాకు కలిశారు. ఆలయం బయట ఇలా గవ్వలకు సంబంధించినవి, సముద్రం నుంచి వెళ్ళిన ముత్యాలు, పగడాలు ఇవన్నీ ఇక్కడ షాపులలో అమ్ముతున్నారు. కీర్తిశకం 1173 సంవత్సరంలో సింహనాదేశ్వరుడు పరక్రమబాహు అనే రామలింగేశ్వర ఆలయాన్ని కొత్తగా మళ్ళా బాగుపరిచారట. ఉదయసేతుపతి రాజు, శ్రీలంక రాజు అయిన బాలరాజశేఖరుడు కలిసి ఈ 14 వరకు ఈ ఆలయం నిర్మించారట. ఈ ఆలయము 4 గోపురాలతో ఉంటుంది. ఈ ఆలయానికి 4 ద్వారాలకు 4 గాలిగోపురాలు ప్రతిష్ఠించడం నిర్మించారు. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క నామకరణ ఉంది. ఈ ద్వారాన్ని తూర్పు గాలిగోపురానికి దళరాయ సేతుపతి నిర్మించాడట. దక్షిణ గాలి గోపురానికి తిరుమల సేతుపతి రాజు నిర్మించాడట. పడమల గాలి గోపురానికి ఉదయరాజు సేతుపతి నిర్మించాడట. ఉత్తర గాలి గోపురానికి శ్రీకృష్ణదేవరాయలు కట్టించారట. 1434 సంవత్సరం నుంచి 1770 సంవత్సరం వరకు రామనాథలింగేశ్వరపురాన్ని కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పాలించిన సేతుపతి రాజుల వంశంలో ఈ వంశీకులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారట. సముద్ర ప్రాంతాలలో మంచినీటి బావులు ఈ ప్రదేశంలో రామేశ్వరంలోనే ఉన్నాయట. ఈ రామలింగేశ్వర ఆలయానికి ప్రత్యేకత ఉంది. యావత్ భారతదేశంలోని నదులన్నీ ఇక్కడ ఉన్న బావుల నుంచి ప్రవహిస్తాయి అని ఇక్కడ పూర్వీకుల నుంచి చెప్తున్నారట. అంతటి విశిష్టత ఈ రామేశ్వరంలో ఉన్నది కనుకనే ఈ బావులలోని ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. మేము అక్కడి నుంచి రామసేతు చూడడానికి వెళ్ళాం.